మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూలో ఆచూకీ దొరికిన భీమవరం యువతి తేజస్విని కేసు కీలక మలుపు తిరిగింది. తనను అంజాద్ పెళ్లి చేసుకుంటారని మాయమాటలు చెప్పి బలవంతాన తీసుకువెళ్లాడని పోలీసులకు చెప్పింది ఆమె. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత 9 నెలల నుంచి కనిపించకుండా పోయిన హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థిని తేజస్విని అంజాద్ను విజయవాడ పోలీసులు జమ్మూ నుంచి బుధవారం తెల్లవారుజామున విమానంలో బెజవాడకు తీసుకువచ్చారు. అనంతరం మాచవరం పోలీసులు వీరిని తమ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి నుంచి స్టేట్మెంట్స్ ను తీసుకున్నారు పోలీసులు. పెళ్లి చేసుకుంటారని నమ్మించి తనను విజయవాడ నుంచి గత ఏడాది అక్టోబర్ 28న అంజాద్ బలవంతంగా తీసుకువెళ్లాడని చెప్పింది బాధిత యువతి. 9 నెలల్లో ఎక్కడా తనను ఇతరులతో ఫోన్లో మాట్లాడనీయలేదని, తాము చాలా ప్రాంతాలు తిరిగి చివరకు జమ్మూలో దిగినట్లుగా స్టేట్మెంట్లో యువతి వివరించింది. జమ్మూలో తనను ఓ గదిలో ఉంచాడని, అక్కడ తనకు భాష రాకపోవడంతో ఎక్కడికి వెళ్లలేకపోయినట్లుగా చెప్పింది. తాము ఇష్టపూర్వకంగానే వెళ్లినట్టు అంజాద్ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసిందే. ఇక తేజస్విని స్టేట్మెంట్ ఆధారంగా అంజాద్ పై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమంగా బంధించడం, పెళ్లి చేసుకుంటారని బలవంతంగా తీసుకువెళ్లటం, దాడి చేయటం, బంధించడం వంటి నేరాలపై బిఎన్ఎస్ లోని సెక్షన్ 342, 366, 323 కింద ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. యువతిని పోలీసులు తల్లికి అప్పగించారు. ఇవాళ నిందితుడిని కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఇటు జమ్మూలో ఆచూకీ దొరికిన భీమవరం యువతి తేజస్విని తన విచారణలో కీలక అంశాలను బయటపెట్టినట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? యువతి తల్లిదండ్రులు, యువతి ఏమంటున్నారు? ప్రధానంగా చూసుకుంటే 9 నెలల మిస్సింగ్ కేసును కూడా పోలీసులు ఛేదించారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సిఐకి మాచవరం సిఐకి ఫోన్ చేయడం, అక్కడి నుంచి అసల్స్ టీమ్ ని రంగంలోకి దించడం, ఎక్కడుంది అమ్మాయి అనేది ట్రేస్ అవుట్ చేయడానికి ఒక ఏదైతే ఉందో అడ్రస్ ఆధారంగా వాళ్ళు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి అక్కడి నుంచి ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ లో ఉన్న అమ్మాయి తన అక్కను అప్రోచ్ అవటం, ఇన్స్టాగ్రామ్ లో అప్రోచ్ అవటం, ఆ అడ్రస్ కు సంబంధించి లొకేషన్ పెట్టినా కూడా రాకపోవటం, ఆ ట్రేస్ అవుట్ అవకపోవటం కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ అక్కడున్న ఒక అమెజాన్ ద్వారా బుక్ చేసిన డెలివరీ పార్సల్ ఏదైతే ఉందో ఆ పార్సల్ వచ్చిన అడ్రస్ ను బేస్ చేసుకొని పోలీసులు వెంటనే కూడా అక్కడున్న స్థానిక పోలీసులను అప్రోచ్ అవడం, అక్కడ వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం, వెంటనే విజయవాడ తరలించడం, ఇక్కడ ఆ కేసుకు సంబంధించి ఛేదించిన దాఖలా కనిపించాయి. దాంతో పాటు అమ్మాయికి ఏదైతే 9 నెలల పాటు అసలు అతను అంజద్ అనే అతను ఎలా వ్యవహరించాడు, అంజద్ అసలు ఎలా తీసుకెళ్లాడు అమ్మాయి దగ్గర నుంచి కూడా అనేది ఈ పోలీసులు స్టేట్మెంట్ అయితే ఇటు ఆ అమ్మాయి దగ్గర నుంచి తీసుకున్న పరిస్థితి కూడా కనిపించింది. దాంట్లో కొన్ని కీలక విషయాలు అయితే వెల్లడించిన పరిస్థితి ఉంది. అమ్మాయి చదువుకునే అంటే అంజద్ కంటే అమ్మాయి 1 సంవత్సరం జూనియర్, అదే హోటల్ మేనేజ్మెంట్ లో చదువుతున్న పరిస్థితిని కూడా వివరించారు. అంతేకాకుండా ఎలా మాయ మాటలు చెప్పి అమ్మాయిని ఇటు వివిధ రాష్ట్రాలు, ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి బెంగళూరుకు, బెంగళూరు నుంచి కర్ణాటకకు, అట్లాగే అన్ని రాష్ట్రాలు దాటించి చివరకు జమ్మూ కాశ్మీర్ కి ఎలా చేర్చాడు, అక్కడ ఎలాంటి బాధలు తను అనుభవించింది, అలాగే ఎలాంటి ఇబ్బందులకు అక్కడున్న అంజద్ గురి చేశాడనే విషయాల్ని పూసగుచ్చినట్టుగా కూడా ఇటు తల్లితో పాటు అటు పోలీసులకు కూడా వివరించడం జరిగింది. దాని మొత్తాన్ని స్టేట్మెంట్ రూపంలో కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు. 10 సెక్షన్ల కింద అంజద్ పై కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు అంజద్ ను కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. కోర్టు ఏ విధంగా రిమాండ్ విధిస్తుందా, లేకపోతే ఇంకా విచారణకు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పూర్తిగా అయితే అమ్మాయిని రికార్డ్ అయితే స్టేట్మెంట్ చేసుకోవడం, అలాగే అంజద్ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవడం అయితే పోలీసులు పూర్తి చేసిన పరిస్థితి కనిపించింది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.